రేవంత్ రెడ్డి గారు ఏ వేదిక దగ్గరికి పోయినా, ఏ సభ దగ్గరికి పోయినా, ఎక్కడ చూసినా గానీ గత 2 నెలలుగా ఒకటే మాట చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని గగ్గోలు పెడతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహించడం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. అదే 200 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రైతులు ధాన్యం కొనమని విలవిలలాడుతూ రోజు ఎక్కడికక్కడ చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇక ఒడ్లు కొనడానికి సమీక్ష లేనటువంటి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల గురించి సమీక్షలు చేస్తూ రాష్ట్రాన్ని అబాస్పాలు చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నిర్వహించేటువంటి అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోటీలో విదేశీ మహిళల యొక్క కాళ్లను మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల చేత కడిగించడం, తుడిపించడం చూస్తూ ఉంటే మీ కాంగ్రెస్ యొక్క నీచ బుద్ధి బయటపడింది. కాంగ్రెస్ అంటేనే బానిసత్వ పోకడలకు, కాంగ్రెస్ అంటేనే బానిసత్వానికి పెట్టింది పేరుగా ఉన్నది. కాబట్టి అదే తీరున ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కూడా ఈరోజు విదేశీ మహిళల యొక్క కాళ్ళను దుడిపించే ప్రయత్నం చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఆత్మగౌరవ ప్రతీక. ఈ తెలంగాణ నేల మీద వీరవనితలైనటువంటి చాకలి ఐలమ్మ, అలాగే రాణి రుద్రమదేవి లాంటి మహోన్నతమైనటువంటి మహిళా శక్తులు జన్మించినటువంటి నేల ఈ తెలంగాణ నేల. అటువంటి వీరవనితలు పుట్టినటువంటి ఈ నేలలో విదేశీ మహిళలకు మన రాష్ట్ర ఆడబిడ్డల చేత కాళ్ళు కలిగించాలనుకోవడం మీ మూర్ఖత్వం. మీ యొక్క బానిసత్వం యొక్క పోకడలను, మీ యొక్క రాచరిక పోకడలను మేము ఖచ్చితంగా తుడిచిపెడతాం. రానున్నటువంటి రోజులలో మీ యొక్క రాచరిక పోకడలకు, బానిసత్వ అలవాట్లను తుడిచిపెట్టి తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడం ఖాయమనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అదే సందర్భంగా గిరిజన నాయకులు క్షమాపణ బహిరంగంగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడిన ముచ్చటైతే లేదు. దాని గురించి అవునండి, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా? తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఏంటండి? మన బిడ్డల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేది పోయి ప్రపంచ మహిళలను తీసుకొచ్చి ఈరోజు మన ఆడబిడ్డల చేతులతోటి కాళ్ళు గడిగడం ఏంటండి? సిగ్గుందా రేవంత్ రెడ్డి గారికి? ఏమైనా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేని ఎడల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మహిళల యొక్క ఆత్మగౌరవమే కాదు, యావత్తు తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని విదేశీ మహిళల యొక్క కాళ్ళ దగ్గర పెట్టిర్రు. రేవంత్ రెడ్డి గారు నీకు సిగ్గుండాలి. నీకేం తెలుసు తెలంగాణ ఎంతమంది బలిదానాలు చేపడితే తెలంగాణ వచ్చింది, ఎంతమంది అమరులైతే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామనే విషయం నీకేం తెలుసు? రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు అంటే ఆ రోజు ఉద్యమకారుల పైన రైఫిల్ పెట్టి తెలంగాణ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చేట ప్రయత్నం చేసినటువంటి దద్దమ్మకేం తెలుసు ఉద్యమ యొక్క చరిత్ర, తెలంగాణ యొక్క చరిత్ర. ఈరోజు అడ్డిమారి గుడ్డి సూపులో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యొక్క ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని విదేశీ మహిళల యొక్క కాళ్ళ దగ్గర పెట్టాలనుకోవడం సిగ్గుచేటుగా మేము అభివర్ణిస్తూ జై తెలంగాణ. అసలు మహిళలకు పెద్దపేట వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో. మహిళలకి ఏది కావాలన్నా కానీ ఫ్రీ ఉచిత బస్సు కానీ, ఈ సిలిండర్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఇచ్చినో అవన్నీ కూడా ముందు మహిళలతో ద్వారానే ముందుకెళ్తా ఉన్నాయి. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి మాటలు చెప్పాలనుకుంటే. నిన్నటికి నిన్న యావత్ తెలంగాణ సమాజం చూసే విధంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్ గారు వారి బృందం మాకు పదవులు రావడం లేదు, గత 20 ఏళ్లుగా మేము కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుతూ ఉంటే మమ్మల్ని తొక్కేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ అని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి వార్త నిన్న చూసినాం. ఎక్కడ మహిళలకు ఆ పార్టీలో ప్రాధాన్యం ఉందండి? రేవంత్ రెడ్డి యొక్క తొత్తులకు, రేవంత్ రెడ్డి యొక్క అంటగాగిన వారికి అక్కడ ప్రాధాన్యం ఉంది తప్ప నిజంగా పనిచేసినటువంటి మహిళలకు, కాంగ్రెస్ లో పనిచేసినటువంటి మహిళలకు అక్కడ ఎక్కడ ప్రాధాన్యత ఉంది? సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నిన్నటికి నిన్న యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కుదింపజేసిందండి ఆ యొక్క వార్త. రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు, దాచుకోవడం, దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్రంలో వారి పాలన సాగుతా ఉన్నది. ఓకే, ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ సభ తర్వాత ఇప్పుడు ఆర్టీసీ సమ్మె గురించి కూడా చూసుకున్నట్లయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను కోసినా కానీ 10 రూపాయలు దొరుకుతలేవు, ఢిల్లీ వస్తే చెప్పులు దొంగను చూసినట్టు చూస్తున్నారు అన్నట్లు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి ఇప్పుడు రూపాయి కూడా పుట్టినప్పుడు ఈ 200 కోట్లు పెట్టి ఖర్చు చేశారు. ఇదొక సందర్భం అయితే. అండ్ బీఆర్ఎస్ సభ అండ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భించి మీరు విద్యార్థి నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు పొద్దుగాల ఒక మాటలు ఉంటాయి, సాయంత్రం ఒక మాటలు ఉంటాయి. ఆయన కళ్ళు దాగిన కోతి లెక్క వ్యవహరిస్తూ గత 2 నెలలుగా ఒకటే మాట చెప్తా ఉన్నాడు. ఏమని? రాష్ట్రంలో నిధులు లేవు, కేసీఆర్ ఖాళీ చేసిపోయిండు, ఖజానాను ఖాళీ చేసిపోయిండు అని అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ గగ్గోలు పెడతా ఉన్నాడు. అటువంటి ఆ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ఏంది? ఈ రాష్ట్రంలో ఒకవైపు రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులు ధాన్యం కొనుగోలు చేయమని ఎక్కడికక్కడ పిట్టలు రాగా రాలిపోతా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. విద్యార్థులకు స్కాలర్షిప్ లేవు, రైతు బంధుకు సరిగా డబ్బులు లేవు, రుణమాఫీ చేస్తే సగం రుణమాఫీ, కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు. ఏ పథకాలు సరిగా అమలు చేయకుండా అందాల పోటీలని ఈరోజు
ఊరేగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ లేని ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలవుతా ఉన్నది. కేవలం రేవంత్ రెడ్డి గారు మన ఒక మాట మాట్లాడినారు, ఎక్కడ పోయినా అప్పు పుట్టడం లేదు, బ్యాంకుల ముందర పోతే చెప్పులు ఎత్తుకుపోతా ఉన్నారు. ఎస్ యువర్ దొంగ, నువ్వు దొంగ కాబట్టినే వారు దొంగ వస్తున్నాడు రా బాబు, తలుపులు మూసుకోవాలని బ్యాంకు వాళ్ళు తలుపులు మూస్తా ఉన్నాడు. దొంగలకు ఎక్కడ ద్వారాలు తెలుసారండి? ఆల్రెడీ తెలుసు వీడు దొంగర బాబు. ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ పగలు పట్టుబడినటువంటి ఈ దొంగ కాబట్టే ఈ రోజు బ్యాంకులు కూడా అప్పియడానికి భయపడతా ఉన్నాడు. అటువంటి దొంగ రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్నాడు. ఈ యొక్క దొంగకు అప్పిస్తే మా బ్యాంకుని ఎక్కడ దివాలా తీపిస్తాడో అనేటువంటి భయంతో బ్యాంకర్లు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం నిజంగానే అభివృద్ధి పదంలో కొనసాగుతా ఉన్నది అని అంటే 18 నెలల పాలనలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? 18 నెలల పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే లక్షల కోట్లు దండుకోవడం, వేల కోట్లు వెనకేసుకోవడం తప్ప ఇంకేం లేదు.